పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మీ అందరికీ పునీత ఫ్రాన్సిస్ షౌరు వారి పండుగ శుభాకాంక్షలు. పునీత ఫ్రాన్సిస్ షౌరు వారు ఒక గొప్ప మిషనరీ అని మనందరికీ తెలిసిన విషయమే. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా తెలివైన యువకుడు, చురుకైన యువకుడు, దేవుని సేవకు బలంగా వాడబడిన యువకుడు. ఏప్రిల్ 7, 1506 సంవత్సరంలో ఆయన జన్మించి ఉన్నారు. ప్రియులారా, ధనవంతుల కుటుంబంలో జన్మించి ఉన్నారు. చక్కని తెలివితేటలు ఆయనకు సొంతం. ఆ తరువాత ఆయన ప్యారిస్లో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు ఆయన్ను చూసినప్పుడల్లా ఒక మాట వాడేవారు: మానవుడు లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభం ఏమిటి? బైబిల్ ఒక వాక్యము ఆయన పదే పదే వింటూ ఆయన జీవితం మార్చివేయబడ్డది. చాలాసార్లు మనం గంటల తరబడి బైబిల్ చదువుతుంటాం, రోజుల తరబడి బైబిల్ చదువుతుంటాం. కానీ ఏ వాక్యం మనకు స్ఫురించింది, ఏ వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది అనేది మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఇక ఫ్రాన్సిస్ షౌరు వారు నూనూగు మీసాల యవ్వనుడు, చక్కని తెలివితేటలు గలవాడు. యవ్వనంలో ఉన్న ఈ బిడ్డను ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు కనిపించినప్పుడల్లా, షౌరు వారు కనిపించినప్పుడల్లా ఒకే ఒక వాక్యం వాడేవారు: మానవుడు లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనమేముంది? ఆ వాక్యాన్ని పదే పదే వింటున్న పునీత ఫ్రాన్సిస్ షౌరు వారు యవ్వన ప్రాయంలో ఉన్న ఆ బిడ్డ ఆలోచించడం మొదలెట్టాడు. ఆ వాక్యమే ఆయన దశను దిశను మార్చేసింది. అందుకే ఆయన గురువు చదువుకు వెళ్ళి ఆయన 1534లో ఆయన ఒక మంచి గురువుగా, జేసు సభకు చెందిన మంచి గురువుగా ఆయన అభిషేకించబడ్డారు. ఆ గురుత్వ పట్టాభిషేకం పొందడానికి ముందు ఆయన 40 రోజులు కఠోరమైన తపస్సు చేసి, దీక్ష భూని తపస్సు చేసి, ప్రార్థనతోనూ ఉపవాసంతోనూ గడిపి ఆ తర్వాత తన తొలి పూజా బలిని ప్రారంభించడం మొదలుపెట్టారు. ఆనాటి సమయంలో పోర్చుగల్ దేశపు రాజు 6 మిషనరీలు, యువకులైన మిషనరీలు కావాలని భారతదేశం వెళ్ళి సువార్తను ప్రకటించాలని కోరినప్పుడు అందులో మొట్టమొదటగా నేను వెళ్తానని అత్యంత ఉత్సాహంతో ముందుకు వచ్చి 11,000 కిలోమీటర్లు ఆ రోజుల్లో పడవ ప్రయాణాన్ని కొనసాగించిన ధైర్యశాలి పునీత ఫ్రాన్సిస్ షౌరు వారు. మార్గ మధ్యంలో ఆయన చేతిలో ఉన్న శిలువ జారి పడిపోయినప్పుడు ఆయన కన్నీరు మున్నీరుగా పడవలో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సంకల్పం ద్వారా ఒక పీత ఆ షౌరు వారు గోవా చేరుకునేసరికి ఆ పీత శిలువను తీసుకురావడం మనందరికీ తెలిసిన విషయమే. గోవాలో ఆయన పవిత్ర పాదం మోపి ఉన్నారు. ప్రియులారా, మోపిన తర్వాత భాష నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన బోధించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా గోవా వీధుల్లో ఆయన చేతిలో సిలువ పెట్టుకొని, ఒక చేతితో గంట పట్టుకొని వీధుల్లో ఆయన గంటను మోగిస్తూ వెళుతూ చిన్నపిల్లలందరినీ ఆకర్షించి సత్యోపదేశం క్లాసులు తీసుకునేవారు. ఆయన రాత్రంతా సిలువ ముందు మోకరిల్లి ప్రార్థించేవాడు. పగలేమో వీధుల్లోకి వెళ్ళి సువార్తను, సత్యోపదేశం బోధించేవాడు. ఈ రీతిగా ఆయన యొక్క పరిశుద్ధత ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా ఆయన అనేక వేల మందిని, దక్షిణ భారతదేశపు ప్రజలను దేవుని వైపు మరలించగలిగి ఉన్నారు. ప్రియులారా, ఆ తరువాత ఆయన తదనంతరం జపాన్ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ బోధించడం మొదలు పెడితే బౌద్ధుల ద్వారా వ్యతిరేకతను ఆయన చూడవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన పట్టు వదలకుండా సువార్త సేవను కొనసాగిస్తూ, చక్కని సువార్త సేవను కొనసాగిస్తూ
ఓ పక్క సువార్త సేవ, మరొక ప్రక్క అద్భుతాలు చేయడం ప్రారంభించి అనేక మందిని జపాన్ ప్రాంతంలో దేవుని వైపు నడిపించగలిగిన గొప్ప మిషనరీ పునీత ఫ్రాన్సిస్ షౌరు వారు. కావున ప్రియులారా, దేవుడు మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మీరు వెళ్ళి సమస్త జాతి జనులకు బోధించుడు అని ప్రభు ఇచ్చిన ఆ శుభవర్తమానాన్ని దృఢంగా తన మనస్సులో నాటుకున్న పునీత ఫ్రాన్సిస్ షౌరు వారు అదే మార్కు శుభవార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీ బోధన యథార్థమని నేను అద్భుతాల ద్వారా నిరూపించుదనని ప్రభు ఇచ్చిన మాట అక్షరాల పునీత ఫ్రాన్సిస్ షౌరు వారి జీవితంలో జరిగింది ప్రియులారా. కావున ఓ పక్క భాష నేర్చుకోడు, మరొక ప్రక్క ఆయన సువార్త సేవను బోధించడం, మరొక ప్రక్క ఆయన దేవుని ఎడల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించిన గురువు. ఈ రీతిగా ఆయన సువార్త సేవ ముందుకు వెళ్ళిపోతున్న ఆ శుభ తరుణములో అక్కడ జపాన్ నుండి ఆయన చైనాకు వెళ్ళాలని ఆలోచించి ప్రయాణం చేస్తున్న మార్గ మధ్యములో ఆయన అనారోగ్యస్తుడై మరణించవలసి వచ్చింది. ఆయన శరీరాన్ని గోవాకి తీసుకురావడం జరిగింది. మనమందరం అనేక మందివి నవంబర్ నెలలో వెళ్ళి ఆయన శరీరాన్ని దర్శించి వస్తున్నాం ప్రియులారా. కాబట్టి సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి అన్నట్లుగా పునీత ఫ్రాన్సిస్ షౌరు వారి జీవితాంతం కూడా సువార్త సేవకి ఆయన అంకితం చేసి డిసెంబర్ 3, 1557లో పరమపదించి ఉన్నారు ఆ పునీతుడు. ఆయన అవశేషాలు, మరి ముఖ్యంగా ఆయన శరీరము మన గోవాలో ఉంది. ఇప్పటికీ కూడా అనేక మంది దర్శించు ఆయన యొక్క అద్భుత కార్యాలు చూస్తున్నారు. మనమందరం కూడా ఈనాడు ఆయన పండుగను కొనియాడుతున్న సందర్భంగా పునీత ఫ్రాన్సిస్ షౌరు వారు విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీ జీవితంలో అద్భుతములు చవిచూద్దురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.